అల్లు అర్జున్ కూడా చాలాసార్లు అన్నారు, క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి, మనిషిని అట్లాగా మౌల్డ్ చేయండి, క్యారెక్టర్ బేస్డ్గా మనిషిని బట్టి క్యారెక్టర్ కాదనేది ఇండైరెక్ట్గా చెప్పాడు కదా. అంటే నేను కూడా మమ్మల్ని అట్లా చూస్తేనే కదా మీరు యాక్సెప్ట్. అలా హీరో అని కాకుండా ఒక ఆర్టిస్ట్ని చూడండి, ఒక యాక్టర్ని చూడండి, ఒక క్యారెక్టర్ని చూడండి, ఆ స్క్రీన్ ప్లే కథ ఏమైతే డిమాండ్ చేస్తున్నారో అది మాత్రమే చేయండి. మేము ఎటువంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే. గుడ్డివాడికైనా అవుటివాడికైనా ఎటువంటి పాత్రకైనా చేయరు, మూగవాడికైనా ఎటువంటి పాత్ర వాటి చేయడానికైనా మేము సిద్ధమే అని ఆయన చెప్పడం కూడా ఒక విధంగా డైరెక్టర్లకు ఒక బలం లాంటిది. ప్రొడ్యూసర్లు కూడా ఓకే వీళ్ళు చేయగలుగుతున్నారంటే, డైరెక్టర్లకు నమ్మకం ఉందంటే ఆ స్టోరీ మీద మనం హ్యాండిల్ చేద్దాం, మనం ప్రొడ్యూస్ చేద్దాం అనే నమ్మకం ప్రొడ్యూసర్లకు కూడా వచ్చేస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్లలోనే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం హీరోలు కనుక ఇస్తే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఇంకో 10 మంది పుడతారు భయ్యా. అల్లు అర్జున్ కూడా చాలాసార్లు అన్నారు, క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి, మనిషిని అట్లాగా మౌల్డ్ చేయండి, క్యారెక్టర్ బేస్డ్గా మనిషిని బట్టి క్యారెక్టర్ కాదనేది ఇండైరెక్ట్గా చెప్పాడు కదా. అంటే నేను కూడా మమ్మల్ని అట్లా చూస్తేనే కదా మీరు యాక్సెప్ట్. అలా హీరో అని కాకుండా ఒక ఆర్టిస్ట్ని చూడండి, ఒక యాక్టర్ని చూడండి, ఒక క్యారెక్టర్ని చూడండి, ఆ స్క్రీన్ ప్లే కథ ఏమైతే డిమాండ్ చేస్తున్నారో అది మాత్రమే చేయండి. మేము ఎటువంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే. గుడ్డివాడికైనా అవుటివాడికైనా ఎటువంటి పాత్రకైనా చేయరు, మూగవాడికైనా ఎటువంటి పాత్ర వాటి చేయడానికైనా మేము సిద్ధమే అని ఆయన చెప్పడం కూడా ఒక విధంగా డైరెక్టర్లకు ఒక బలం లాంటిది. ప్రొడ్యూసర్లు కూడా ఓకే వీళ్ళు చేయగలుగుతున్నారంటే, డైరెక్టర్లకు నమ్మకం ఉందంటే ఆ స్టోరీ మీద మనం హ్యాండిల్ చేద్దాం, మనం ప్రొడ్యూస్ చేద్దాం అనే నమ్మకం ప్రొడ్యూసర్లకు కూడా వచ్చేస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్లలోనే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం హీరోలు కనుక ఇస్తే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఇంకో 10 మంది పుడతారు భయ్యా.